పంచుకోవాలని మనం చేస్తున్నాను. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా మరి సంఘం తరఫున నేను ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయం చేశాను. మరి అయ్యారు ఏమి ఎవరు నాకు అంటే అంటారా ఏమి ఎవరు ఈరోజు జరిగిందంతా కూడా మరి నేను ఏర్పాటు చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. దేవుని చిత్తమైతే మరి తర్వాత ఇది డెమో క్లాసే కాబట్టి దేవుని చిత్తమైతే తర్వాత జరిగినటువంటి దానికి వారి ద్వారా మనం సహాయం పొందుకుందాం. మరి మీరు మంచిగా భోజనం చేశారనుకుంటున్నాను. మరి చేశారా? మరి బాగున్నాయో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. చిన్నగా మీకు ట్రావెల్స్ ఇవ్వటం జరిగింది ముగింపు ప్రార్థన అయిన తర్వాత. కాబట్టి దేవుని చిత్తమైతే మరలా ఎప్పుడు ఈ క్లాస్ జరుగుతుందో మీకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తాను. అయితే వచ్చిన వాళ్ళు ఎవరైతే మొదటిగా వస్తున్నారో వాళ్ళే సంవత్సరం పాటు రావాలి. మధ్యలో మరలా ఇంకెవరు రావడానికి కానీ మానేయడానికి కానీ కుదరదు. అలాగా రావాలని నిర్ణయించుకున్న వాళ్ళు మాత్రమే రండి. బలవంతం ఏమీ లేదు. లక్ష్మీవారము అది తర్వాత మనం మాట్లాడదాము. అయితే ఇప్పుడు ఏంటన్నదే మనకి ఇంకా తెలియదు. కాబట్టి దాన్ని బట్టి రోజు అన్ని అనుకూలంగా ఉన్న రోజునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు కొనసాగిపోయేటట్లుగా ప్రార్థన చేయండి. మరి దేవజన రాజు గారు కూడా చాలా దూర ప్రాంతం నుండి మన మధ్యలోకి రావడం, విలువైనటువంటి సందేశాన్ని అందించడం, అలాగే ఒకవేళ సంవత్సరం క్లాసులు జరిగితే కనుక మరి వారి సంస్థ తరపు నుండి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే బీటీహెచ్ అవసరమైన వాళ్ళకి కూడా ఆ బీటీహెచ్ సర్టిఫికెట్ కూడా వారు ఇస్తారు. కాబట్టి అలాగా మీరు సహకరించి ప్రార్థన చేయండి. దేవుడి చిత్తమైతే ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా 2 సెక్షన్స్లో కూడా చక్కటి సందేశాన్ని అందించినటువంటి రాజయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి నాకు వచ్చి వందనాలు తెలియజేస్తున్నారు. రాబోయే దినాల్లో కూడా మరి మీ యొక్క సేవలు ఇక్కడ అందించాలని సభాముఖంగా కోరుకున్నాము. తప్పనిసరిగా మీ సహాయం చేయాలి, క్లాసులు అందించాలని సభాముఖంగా కోరుతున్నాను. దేవుడికి దీవించింది కాక. ఒక చిన్న గ్రూప్ ఫోటో దిగేద్దాం. ఫోటో అయిన తర్వాత మీకు ట్రావెల్స్ ఇస్తాము, మీరు క్షేమంగా వెళ్ళొచ్చు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఫోటో దిగాం. డైవిజన్లో టి జాన్ బాబాయ్ గారు ఆత్మరావయ్య గారు అన్నయ్య గారు ఆత్మరావయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తారు. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి చివరి ప్రార్థనలో అన్నయ్య ఆత్మరావయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి దేవుడు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ దాసులుగా నీ సేవకురాలుగా ఈ స్థలంలో కూడి తండ్రి ఈ సదస్సును ప్రభువా నాయన నీ దాసులు చెప్పినటువంటి వాక్య భాగాలు సేవకులు ఎలాగా పరిచర్య చేయాలో నాయన మీరు ఏర్పరచుకునేటువంటి నీ దాసులు పరిచర్యలు ఎలాగలాగా పాలుపంపులు పొందాలో, ఏ విధముగా ఈ లోకంలో ఉండాలో, పరిచర్యలో ఎన్ని మెరుగులు కలిగి ఉండాలో నాయన నీ దాసుల ద్వారాగా మాకు నేర్పించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనో ప్రభా నీ దాసులను వాడుకోడు ప్రభా, ఇంకా లోతైనటువంటి మర్మాలు ప్రభా నాయన నీ దాసులు ఎలాగ నడవాలో, పరిచర్య ఎలాగ చేయాలో, విశ్వాసుల మధ్యన ఎలాగ ఉండాలో తగినటువంటి జ్ఞానాన్ని ప్రభా ప్రతి సేవకులకు మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలంలో వచ్చినటువంటి ప్రతి సేవకుని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన వారి యొక్క జీవితంలో ఈ మాటలు ఉంచి నాయన వారి సేవలు ఉపయోగించుకోవడానికి వాడబడడానికి తగినటువంటి కృపను మీరు దయచేసి బలపరచమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహాయ సహవాసము ఈ స్థలంలో కూడి ఉన్న ప్రతి సేవకునికి వారు చేస్తున్నటువంటి పరిచర్యకును
నీ దాసులు అందించినటువంటి వాక్యానికి వాక్య పరిచర్యకును సదాకాలము తోడుగా ఉండి వర్ధెల చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఒకసారి ఇలా వస్తే గ్రూప్ ఫోటో తీద్దాం. ఈ స్టాండ్ మార్క్ స్టాండ్ అందరూ ఇలా వస్తుంది. కొంతమంది ఆ స్టెప్ మీద నిలబడండి.